నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నేను ప్రస్తుతం అడగబోయేది పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి గురించి. గురుగారు, బాలకృష్ణ గారు పౌరాణికం, జానపదం, సాంఘికం ఎలాంటి చిత్రాల్లో ఆయన మెప్పించగల ఏకైక నటుడిగా మనకి బాలకృష్ణ గారు తెలుసు. అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా యూత్కి బాగా కనెక్ట్ అయ్యారు. సో ఆయన రీసెంట్గా వచ్చేసి మనకి అఖండ మూవీలో అఘోరాగా చూసాం గురుగారు. ప్రస్తుతం అఖండ 2 ట్రైలర్ చూసి అయితే గూస్ బంప్సే వస్తున్నాయి. సో ఆయన క్యారెక్టర్ అసలు అఘోరాగా చూడటం కానీ అట్లానే మెప్పించగలగటం కూడా చాలా గొప్ప విషయం. ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఎవ్వరూ చేయలేరు అనేలాగా ఉంది. సో అసలు ఆయన భవిష్యత్తు అంటే జనరల్గా ఏంటంటే ఆయన ఫ్యాన్స్కి కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న ఎవరైనా కూడా ఆయన ఇష్టపడే ఎవరైనా కూడా కంపల్సరీ ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఉంటారు. ఎందుకంటే మనకు ఆయన తెలుసు, ఆయన రాజకీయాల్లోనూ ఉన్నారు, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఉన్నారు. సో ఒకసారి ఆయన భవిష్యత్ అనేది తెలియజేస్తారా గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చార్ట్ గురించి ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం. మనకిది ఇంటర్నెట్లో దొరికినటువంటి సమాచారం. నేను దాన్ని అసలు ఆయన నిజ జీవితానికి ఈ చార్ట్కి ఎంతవరకు కనెక్టివిటీ ఉంది అనేటువంటి చూడ్డానికని నేను యాక్చువల్గా తీసుకొని చూశాను. ఇది కనెక్టివిటీ కనబడుతుంది. ఎలా అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, రాజకీయాల్లోని సినిమా ఫీల్డ్లో రెండిట్లో విజయం పొందడం అంటే మామూలు విషయం కాదు. అది అప్పట్లో నందమూరి తారక రామారావు గారికి కనెక్ట్ అయింది. దాని మధ్యలో కొంతవరకు చిరంజీవి గారు కొంతవరకు దాన్ని పోషించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. నెక్స్ట్ మనకి బాలకృష్ణ గారు. అంటే మనం చూస్తూ ఉంటే ఒక 4-5 తప్ప అందరూ రాణించలే. బాబు మోహన్ కూడా కొంతవరకు రాణించారు, కోట శ్రీనివాసరావు కొంత రాణించారు. అట్లా కొంతమంది నచ్చించిన వాళ్ళు. కానీ ఒక రేంజ్లో వెళ్ళడం అనేటువంటిది వేరు. ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేయడం కాకుండా అది కాకుండా అఖండ 2లో అసలు సనాతన ధర్మం గురించి కూడా మన సంస్కృతిని సాంప్రదాయాల్ని పోషించే విధంగా క్యారెక్టర్ చేయడం కూడా చాలా గొప్ప విషయం కదా. చాలా చాలా గొప్ప విషయం అండి. ఎగ్జాక్ట్లీ. ఇది ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన లగ్నం వచ్చేసి సింహలగ్నం. ఓకే. అంటే సింహలగ్నానికి ఉండేటువంటి లక్షణం బయటికి ఎంతో హుందాతనంగా కనబడినప్పటికీ కూడా మనసు వెన్నపూస అంటారు సున్నస్. అదేవిధంగా ఇందులో రాహు ఒకటి ఉన్నాడు. రాహు ఉన్నప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఓవర్ అగ్రెసివ్నెస్ కూడా ఉంటుంది. మనం మీరు కనుక గమనించినట్లయితే చాలా చాలా సభల్లో కూడా ఆయన ఒక్కోసారి కోపం వస్తే అతను ఎక్స్ప్రెస్ చేసేస్తాడు. ఎందుకంటే లోపల దాచుకొని ఉండడం అనేటువంటిది ఉండదు వీళ్ళకి. ఎందుకంటే రాహు ఈజ్ పెంచేవాడు. సింహరాశిని ఎప్పుడైతే రాహు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయిందో వాళ్ళు ఓపెన్గా ఏదున్నా సరే బయటకు మాట్లాడేసేటువంటి స్వభావం లగ్నంలో రాహు ఉండడం వల్ల ఇస్తాడు. ఇక రెండో విషయం ఏంటంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, రాజకీయంలోని సినిమా ఫీల్డ్లో రాణించడం. రాజకీయాలకి రవి, సినిమా ఫీల్డ్కి శుక్రుడు రాహు. సో లగ్నంలో రాహు ఉన్నందుకు సినిమా ఫీల్డ్ సంబంధించిన కనెక్టివిటీ వచ్చింది. శుక్రుడు దశమంలో ఓన్ హౌస్లో ఉన్నాడు, రవి కూడా దశమంలో ఉన్నాడు. అంటే రవి రాజ్యస్థానంలో ఉంటే రాజకీయంగా రాణించేటువంటి యోగం ఉంటుంది ఎవరికైనా, ఎనీ రాజకీయ నాయకుడికైనా. అలాగే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే శుక్రుడి యొక్క స్థితి చాలా బాగుంటుంది. శుక్రుడు ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఓన్ హౌస్లో ఉన్నాడు ఇక్కడ. సో అందుకని శుక్రుడు ఓన్ హౌస్లో ఉండడం, బుధుడు ఓన్ హౌస్లో ఉండడం, గురువు ఓన్ హౌస్లో ఉండడం, అంటే ఒక 3 గ్రహాలు కనుక ఎవరికైనా ఎవరి జన్మ జాతచక్రంలో అయినా ఓన్ హౌజెస్లో కానీ నీచ స్థానాల్లో కానీ ఉచ్చ స్థానాల్లో కానీ ఉంటే, అందులో ప్రధానంగా ఓన్ హౌసెస్లో ఉంటే మరింత బలం పెరుగుతుంది. ఎందుకంటే ఈయన కేవలం ఇది ఒకటే కాకుండా బిజినెస్ లైన్స్లో కూడా ఉన్నాయి, చాలా బిజినెస్లు కూడా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా. ఎందుకంటే బుధుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, లాభస్థానంలో. శుక్రుడు ఉన్నాడు, ధనకారకుడు, సినిమా కారకుడు. కాబట్టి మనకి ఒక యాక్టర్ అంటే ఒక మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళ జాతకాలు కనుక చూస్తే మీరు అంటే నేను కొన్ని వేల జాతకాలు చూసి చెప్తున్న అంశం ఇది. మీరు ఏ జాతకం చూసినా వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో పోర్ట్ఫోలియోస్ బలపడతాయి, లేదా ఇలా ఓన్ హౌసెస్లో ఉంటాయి, లేకపోతే బాగా నీచ స్థానంలో ఉంటాయి, లేదా బాగా ఉచ్చ స్థానంలో ఉంటాయి. అప్పుడే వాళ్ళు లైఫ్లో లైమ్ లైట్లోకి రావడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళ లైఫ్ ఏదో ఉందంటే ఉంది, నడుస్తుందంటే నడుస్తున్నట్టుగా ఉంటుంది. రైట్, ఇక్కడ మన విషయానికి వద్దాం. మనం ఏమనుకున్నాం, రవి దశమంలో ఉన్నాడు కదా. ఈ రవి దశమంలో ఉన్నందుకు దీని అంతర్దశలు కానీ మహాదశలు కానీ వచ్చినప్పుడు మనకి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అయితే దీనికంటే ముందు నేను మీకు వచ్చిన విషయం చెప్తాను. చాలామంది ఆశ్లేష నక్షత్రం అన్నా మూలా నక్షత్రం అన్నా భయపడుతూ ఉంటారు. మూలా నక్షత్రం అంటే అదండి, మరి ఇది మూలా నక్షత్రం అయింది. ఓకే. మూలా నక్షత్రానికి ఏంటంటే అనవసరమైనటువంటి ఇది కాకుండా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఆఫ్ చంద్రుడు గురువు యొక్క రాసుల్లో కేతువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అంటే మైండ్ కారకుడు. నక్షత్రం కేతు ఆధ్యాత్మికత,
రాశి గురువు ఆధ్యాత్మికత. సో మైండ్ ఆల్వేస్ చూడండి, ఇతను కూడా కొన్ని మంత్రాలు చదవడం కానివ్వండి, కొంత ఆధ్యాత్మికంగా వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ యాక్షన్ మూవీస్ ఈయన బాగా చేశారు ఎక్కువగా. అవును. ఎందుకు యాక్షన్ మూవీస్ ద్వారా ఎందుకు పేరు వచ్చిందంటే ఈ లగ్నానికి కుజుడు రాజ్యోగ కారకుడు. ఎప్పుడు కూడా కుజుడు కనుక శివుడు అయితే ఆయన అష్టమంలో ఉన్న ఎక్కడున్నా యోగిస్తాడు. ఈ కుజుడు అష్టమంలో ఉంటే కుజదోషం అంటాం. మరి కుజదోషం అయితే మరి ఈయనకు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారుగా. ఇక్కడ ఏంటంటే ఎంతసేపు మనం కుజుడు కుజదోషం, పెళ్ళవదు, పిల్లలు పుట్టదు అని అనుకోవడానికి లేదు. లగ్నం నుంచి అష్టమంలో కుజుడున్నాడు. ఈ లగ్నాలకు శుభుడు అయినప్పుడు అవి మంచి ఫలితాలు ఇస్తాయి. కాకపోతే ఈయనకి రెండవ అధిపతి అయిన బుధుడి మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి వాక్కారకుడు అలా ఉన్నందుకు మీరు ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే గనక ఆయన వాక్ అనేటువంటిది కొంచెం అంత క్లారిటీ లేకుండా దాన్ని ఇమిటేట్ చేసేవాళ్ళు కూడా కొంచెం వ్యంగ్యంగా చేసేవారు. కానీ తర్వాత అన్స్టాపబుల్ తర్వాత చూస్తే అసలు ఏమిటి బాలకృష్ణ గారైనా అసలు ఈ ప్రోగ్రామ్ చేసింది అసలు కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. ఎందుకు అట్లా వస్తుందంటే ఈ రెండు గ్రహాలు పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వాలి. నేను చాలా రోజుల క్రితం ఇట్లాగే నెట్లో చూసినప్పుడు ఇదేంటి బుధుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, కుజుడు చూస్తున్నాడు, మరి అద్భుతంగా ఉండాలి కదా. ఈయన దీంట్లో సినిమా డైలాగ్స్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒరిజినల్గా వచ్చినప్పుడు ఎందుకు ఏదో డిస్టర్బ్ అవుతుంది ఎందుకు అనుకుంటే అన్స్టాపబుల్ తర్వాత మొత్తం సినిమా మొత్తం మారిపోయింది. అన్స్టాపబుల్ నుంచి ఆయన అంటే కామెడీగా మాట్లాడడం కానీ, హుందాగా మాట్లాడడం కానివ్వండి, ఒక శాసించినట్టుగా మాట్లాడడం కానీ, ఒక వ్యక్తి శాసించినట్టుగా మాట్లాడాలంటే రవి బాగుండాలి, బుధుడికి కుజుడు సంబంధం ఉండాలి అట్లా. అయితే ఇక్కడ పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు పొందాలంటే కూడా రవి బాగుండాలి. ఇంకొక విషయం ఏంటంటే నాకు అఖండ 1 2021లో వచ్చినప్పుడు ఈ రవి దశమంలో ఉన్న అంతర్దశ వచ్చింది. ఎప్పుడైనా పాపగ్రహాలు దశమ స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే దశమ స్థానం అంటే కేంద్ర స్థానం, అంటే ఒక కెరియర్ని నిలబెట్టే స్థానం, ఒక కెరియర్ని ఒక మలుపు తిప్పే స్థానం. మీరు గమనించండి, అఖండాకు ముందుండేటువంటి క్రేజ్కి అఖండ ఏం చేసింది అంటే కేవలం ఆయన క్రేజ్ పెంచడం మాత్రమే కాదు, అసలు థియేటర్కి ఎవరైనా వస్తారా రారా. అవును, అప్పుడే కోవిడ్ కంప్లీట్ అయింది. అసలు సినిమా సంబంధం పరిస్థితి ఏమిటి, అసలు జనాలు వస్తారా రారా అనుకునే ఒక దాన్ని మొత్తం అసలు సినిమా ఫీల్డ్లో ఇంకా థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తారు అనుకునేలా చేసినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే అఖండానే. ఎందుకు అలా ఇచ్చింది? దీన్నే మహాదశలు అంతర్దశలు అంటారు. ఈయనకి ఆ టైంలో రాహులో రవి నడిచాడండి. రాహు నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే స్థానంలో ఉన్నాడు, రవి దశమంలో ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే ఆ టైంలో ఈయన సినిమాని కదా ఏం చేయబెట్టినా అద్భుతంగా రాణింపు వస్తుంది. అలా ఏంటంటే ఎప్పుడైనా సరే ఇతని మహాదశల్లో ఎప్పుడు రవి వచ్చినా అది రాజకీయాల్లో అయినా సినిమా ఫీల్డ్లో అయినా అద్భుతంగా రాణిస్తుంది. ప్రజెంట్ అయినా గురు మహాదశ నడుస్తుందండి. గురువు యొక్క మహాదశ నడుస్తున్నందుకు కూడా గురువు ఏంటంటే ఆధ్యాత్మిక వాటికి కారకుడు. అందుకే ఇలాంటి సినిమాలు కుజుడు రెండవ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నందుకు భూమి ద్వారా ధనయోగము, అలాగే వీళ్ళకి సహజంగా యాక్షన్ మూవీస్ చూడండి, నేను ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేస్తూ ఉన్నాను. అవునా, ఇప్పుడు అన్ని డబుల్ హ్యాట్రిక్ కి దగ్గరలో ఉన్నారు. లైన్ గా 5 హిట్స్ చూసాము. ఇంకా దగ్గరలో ఆదిత్య 369 కూడా మళ్ళీ చేస్తున్నారు. అవునవును, అట్లాగే ఇప్పుడు అఖండ 2. అవును. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి మనకి ఇప్పుడు ఎలా అయితే మనకి అఖండ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఒక వైరస్ ఉన్న సమయంలో వచ్చి ఎలా అయితే చేసిందో, కొంచెం ఈ అఖండ 2 టైంలో కూడా కొంచెం బయట వాతావరణ విషయంలో కొంచెం డిస్ప్యూట్స్గా ఉంటూ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈయనకి 2 గ్రహాలు ఇక్కడ ఎప్పుడైతే ఉన్నాయో మంచి ఫలితం ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ నడుస్తున్న గురుదశ శనితో ఉన్నందుకు చిన్న చిన్న ఇవైతే ఎదురవుతాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా చేసే పూజాది కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆ ఆటంకాలు తీసేసేటువంటి వీళ్ళు ఎప్పుడు చేసుకుంటుంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ మనం ఇక్కడ గమ్మత్తుగా శని గురువులు కలిసి ఉన్నారు, వక్రించి ఉన్నారు. ఎప్పుడైనా ఇలా వక్రించి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈయనున్న డిగ్రీని తీసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా వర్క్ కోసం వెంటపడరండి, సినిమాలు తీయడం కోసం వెంటపడరు. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వీళ్ళ వెంట పడుతూ ఉంటారు, ఈ సినిమా తీద్దాం, ఆ సినిమా తీద్దాం, మనం ఏం చేద్దాం, అట్లాంటివన్నీ కూడా. ఎందుకు అంటే ఈ శని గురువులు ఉండేటువంటి కండిషన్ అలా ఉంది. ఈ శని గురువులు కనుక రివర్స్లో ఉన్నాయనుకోండి, అప్పుడు కొంతమంది చూడండి సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫాదర్ది కానివ్వండి, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి మంచి దీంట్లో ఉన్నది. ఇంకోటి ఏంటి, కొంచెం యాక్షన్ మూవీస్లో బాగా హిట్ పొందాడు. అంటే ఒక అఖండ లాంటిది కానివ్వండి, చెన్నకేశవ రెడ్డి కానివ్వండి, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఏంటంటే
ఒక ఒక రకమైనటువంటి హీరోయిజం చూపించాలంటే ఇది బాలకృష్ణ. ఇప్పుడు మీరు ఒక్కసారి ఊహించుకోండి, అఖండ మూవీని ఇంకోరెవరితో నేను ఊహించుకొని చూద్దాం. లేదు, చేయలేరు కూడా. అసలు ఆ గౌరవ క్యారెక్టర్ కి సెట్ కారు కూడా. ఎందుకంటే ఇంకొకరిని ఎవరిని ఊహించుకున్నా అది సెట్ కాదు అబ్బా. అవునే కదా, అంతే. వేరే వేరే సినిమాలు వేరే వేరే వాళ్ళతో మనం ఊహించుకోవచ్చు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అదేది కేజీఎఫ్ ఉందనుకోండి, రామ్ చరణ్ కూడా చేయొచ్చు ఆ సినిమాని, అద్భుతంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ని చేయగలుగుతాడు, లేదా జూనియర్ ఎన్టీఆర్ చేయగలుగుతాడు. అంటే అలా నేను అంటే కేజీఎఫ్ ఏం తక్కువ సినిమా, అద్భుతమైన సినిమా చెప్తున్నాను నేను మీకు. కానీ మీరు అఖండ సినిమా దగ్గరికి వచ్చేసరికి అంటే బాలకృష్ణ గారు కాకుండా ఎవరిని పెట్టచ్చు అంటే ఎవరు లేరండి అంట. అంతే, ఆయన కోసం ఆయన్ని ఊహించుకుని రాసిన క్యారెక్టర్ లానే అనిపిస్తుంది. ఎందుకు వస్తుంది అది అంటే ఆ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా లగ్నంలో రాహు ఉన్నప్పుడు, అది కూడా సింహలగ్నమైన లగ్నంలో రాహు ఉన్నప్పుడు వాళ్ళు ఎలివేట్ అయినట్టుగా ఎవరు ఆ యొక్క వాటికి ఎలివేట్ అవ్వలేరు. అంటే ఎక్స్ట్రా ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు ఆ సినిమాలో ఇట్లా ఇప్పుడు సెకండ్ అఖండ 2లో ఇట్లా త్రిశూలం తిప్పుతున్నట్టు ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి చూసారా, అవన్నీ ఏమిట్రా బాబు ఇది అనిపిస్తుంది. కానీ వేరే వాళ్ళు చేయాలంటే అది కుదరదు, చేయలేరు. అవును, అంటే సెట్ కాదు. అవును. కొంతమంది కొన్ని విషయాలు అలా సెట్ కావు, కొంతమంది కొన్ని విషయాలు అలా సెట్ అవుతాయో, అలా కొంతమందికి మాత్రమే కొన్ని విషయాలు సెట్ అయ్యేటువంటి ప్లానటరీ పొజిషన్ ఈయనకుంది. కాబట్టి ఈ రకంగా నడుస్తుంది. కాబట్టి ఈ గురు మహాదశ నడుస్తూ శని యొక్క సంబంధం వచ్చింది కాబట్టి కొంచెం శాటర్న్కి సంబంధించింది, కేతుకు సంబంధించిన కొంచెం పరిహార మార్గాలు చేసుకోవాలి. ఎందుకంటే ఇది జాతకం మంచిదే, కానీ బయట ఉన్న వాతావరణం గోచారం ఇప్పుడు ఎలా ఉంది అంటే కొంచెం పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అవి ఏమీ ఆటంకం కలగకుండా చేసుకోవాలి. బట్ మనం జాతకం చూస్తే అబ్బాయి ఎంత బాగుందిరా బాబు అనిపిస్తుంది, ఎంత చక్కగా ఉంది. రాజకీయ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? రవి బాగున్నాడు కదండి, రాజకీయ పరంగా. కాకపోతే ఇన్ ఫ్యూచర్లో గురువత మహాదశలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ గురువుని ఇక్కడ నుంచి ఆస్పెక్ట్ చేస్తున్నాడు, చేయట్లేదని కాదు, రాజకీయం కంటే ఎక్కువ స్పిరిచువల్ వేలో ఎక్కువ వెళ్ళిపోతారు వీళ్ళు తర్వాత ఫ్యూచర్లో. ఎందుకంటే పంచమంలో ఉండే గ్రహాలు వక్రిస్తున్నాయి కదా, ఇవన్నీ రాజకీయాలు కాదు అంటే ఏమవుద్దంటారంటే ఒక ఇది నడుస్తున్నప్పుడు సరే ఏంటి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా ఇదే అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొత్తగా పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, సినిమాల్లో కొత్తగా పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంది అంటే ఇంక స్పిరిచువల్ వైపు వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రాజకీయాల్లోకి నిరూపించుకోవాల్సిందే లేదు, సినిమాల్లో కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఈ గ్రహాలు ఏం చెప్తున్నాయంటే స్పిరిచువల్ వైపు వెళ్తాయి ఎక్కువగా అని చెప్పి చూపిస్తుంది ఫ్యూచర్లో. ఓకే గురుగారు, మన ప్రేక్షకులకి కావాల్సిన ఎన్నో విషయాల్ని మీరు బాలకృష్ణ గారి గురించి తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు.